ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ టు చేజ్ ఎ థీఫ్ వెన్ థీఫ్ గోస్ 10 steps the policeman moves 8 steps 8 steps of a policeman is equal to 7 steps of the thief the ratio of the speeds of the policeman and the thief is అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమని ఇచ్చారు, పోలీస్మెన్ ఒక థీఫ్ని చేజ్ చేస్తున్నాడు అని అన్నాడు. అయితే వాడు ఏం చెప్పాడు, రేషియో కావాలి పోలీస్మెన్కి థీఫ్కి స్పీడ్లో అని అన్నాడు. కానీ ఇక్కడ మనకి స్పీడ్ ఏమని చెప్పారు, స్టెప్స్ రూపంలో ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే 5 steps ఆఫ్ పోలీస్మెన్ ఈజ్ ఈక్వల్ టు 7 steps ఆఫ్ థీఫ్ అనమాట. సో ఇక్కడ 1 step ఆఫ్ పోలీస్మెన్ ఈజ్ ఈక్వల్ టు 7/5 steps ఆఫ్ థీఫ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 1 step ఆఫ్ పోలీస్మెన్ ఈజ్ ఈక్వల్ టు 7/5 steps ఆఫ్ థీఫ్ అన్నప్పుడు ఇక్కడ వాడు ఏమన్నాడు, థీఫ్ 10 steps వెళ్ళాడు, అయితే పోలీస్మెన్ 7 steps వెళ్ళాడు అని అంటున్నారు. అయితే 8 steps వెళ్ళాడు. సో 8 steps ఆఫ్ పోలీస్మెన్ ఏమవుతుంది, 7/5 ఇంటూ 8 steps ఆఫ్ థీఫ్ ఈజ్ ఈక్వల్ టు 56/5 steps ఆఫ్ థీఫ్. సో ఇక్కడ మనకి ఏం కావాలి, రేషియో అనేది కావాలి, రేషియో ఆఫ్ పోలీస్మెన్ టు థీఫ్ అనమాట. సో ఇక్కడ స్టెప్స్, పోలీస్మెన్ 8 steps వెళ్ళాడు, థీఫ్ 10 steps వెళ్ళాడు. సో పోలీస్మెన్ 8 steps ప్లేస్లో నేను ఈ 56/5 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా, బై 10 steps ఆఫ్ థీఫ్ అనమాట. సో ఇది 56/50 అవుతుంది. ఇక్కడ 2 28s 2 25s. సో ఆన్సర్ అనేది 28/25 అనేది వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో.